చీర ఎంత అందంగా ఉన్నా సరే వాటికి వేసే కుచ్చుల్లోనే అందం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. వాటికి పవిటి చెంగులో మనం వాడే కుచ్చులు మోడల్స్ అనేవి ఇక్కడ మీకు కొన్ని యాడ్ చేస్తున్నాము. ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో బ్రైడల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ పార్ట్ 2 కలెక్షన్ ఉండబోతోందండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మేము ఇప్పటి వరకు మా షాప్లో స్టిచ్చింగ్ చేసిన వర్క్ బ్లౌజెస్ అన్ని పార్ట్స్గా రిలీజ్ చేస్తూ ఉన్నాము. సో ఇది పార్ట్ 2 వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నది హెవీ బ్రైడల్ వర్క్, జాస్మిన్ పట్టు అండ్ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి డిజైన్ చేశాము. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది బ్యాక్ అండ్ హ్యాండ్స్కి. మొత్తం ఫ్లవర్ అండ్ కట్ బీట్స్తో ఈ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. దీనికి మగ్గం వర్క్ బెల్ట్ కూడా డిజైన్ చేశాము. బ్యాక్ రౌండ్ షేప్ వస్తుంది. ఈ డిజైన్లో ఫ్లవర్ చూడండి, చెల్లా అండ్ కట్ బీట్స్ అనేది యూజ్ చేసాము. జరదోసి స్ప్రింగ్ బీట్స్ ఇలా. హ్యాండ్స్ కూడా మొత్తం ఇలాగా లైన్స్ లాగా వస్తుంది ప్యాటర్న్. సైడ్కి ఫ్రంట్కి లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. ఓవరాల్గా చాలా బాగుంటుంది ఈ డిజైన్. మేము ఎక్కువ వేసినవి మీకు షేర్ చేస్తున్నాము, కొంచెం బ్రైడల్వి. నెక్స్ట్ ప్యాటర్న్ పల్లకి డిజైన్ వస్తుంది. బ్యాక్ ఇలా పాట్ షేప్ వస్తుంది. చాంద్బాలి డిజైన్ వస్తుంది. హ్యాండ్కి బోర్డర్లో కూడా చాంద్బాలి వస్తుంది. ఒకసారి చాంద్బాలి చూడండి. ఫ్రంట్ పార్ట్లో ఇలా సింపుల్గా. ఫ్రంట్ అనేది ఎక్కువ కనిపించదు, మొత్తం హ్యాండ్స్కి ఎక్కువ హైలైట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వన్ సైడ్ ప్యాటర్న్ వచ్చే డిజైన్ ఇది. ఫ్రంట్ పార్ట్ సింపుల్గా వస్తుంది. బ్యాక్ అనేది రైట్ సైడ్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్కి వర్క్ లేకుండా ఇలా బీట్స్ ఇచ్చేసాము. నెక్స్ట్ నెట్ ప్యాటర్న్, హ్యాండ్స్కి నెట్ వస్తుంది. బ్యాక్ జాస్మిన్ పట్టు, ఫ్రంట్ పార్ట్కి కూడా జాస్మిన్ వస్తుంది. మొత్తం చెల్లా ఫ్లవర్ డిజైన్, జరదోసి స్ప్రింగ్, వైట్ పర్ల్స్, గోల్డ్ బీట్స్. కట్ బీట్స్లో కూడా లాంగ్ అండ్ షార్ట్ కట్ బీట్స్ అనేది యూజ్ చేసాము. ఇక్కడ డీటెయిలింగ్గా వర్క్ చూడండి, చెల్లా ఫ్లవర్ కూడా ఎలా ఉందో. శారీలో ఉన్నట్టే ఇక్కడ డిజైన్ తీసుకున్నాము. మొత్తం ఇలా క్రాస్ లైన్స్ లాగా వస్తాయి. బోర్డర్ పార్ట్లో ఉన్నది ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన కాకుండా సపరేట్ ఫ్యాబ్రిక్స్ని తీసుకొని డిజైన్ చేస్తాము ఇంత హెవీ వర్క్ చేసేటప్పుడు. నెక్స్ట్ కంప్లీట్ థ్రెడ్ వర్క్తో చేసిన డిజైన్ మ్యాంగో ప్యాటర్న్లో వస్తుంది. హ్యాండ్స్కి బోర్డర్లో హైలైట్ చేస్తాము. మొత్తం ఇక్కడ కంప్లీట్గా స్ప్రింగ్ నాట్ వర్క్ అనేది వస్తుంది. హ్యాండ్స్కి కూడా కుందన్స్, బీడ్స్ ఇలా అన్నీ యూజ్ చేసాము. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, మిడిల్ పార్ట్లో నెట్ ఫ్యాబ్రిక్ వచ్చి డిజైన్ వస్తుంది. బ్యాక్ చాలా సింపుల్గా వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. ఇదే ప్యాటర్న్లో చేసిన మరొక డిజైన్. బ్యాక్ షేప్ మారుతుంది, నెక్ షేప్. హ్యాండ్స్ మాత్రం కంప్లీట్గా సేమ్ వస్తుంది. మేము డిజైన్ చేసేటప్పుడు సో వాళ్ళ లెంత్ని బట్టి, బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి, ఏజ్ని బట్టి ఇలా కాస్ట్ అనేది తీసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఇలా చూడండి, మొత్తం హెవీ వర్క్స్ ఉండే బ్లౌజ్ డిజైన్సే మీకు షేర్ చేస్తున్నాము. చెల్లా ఫ్లవర్ వచ్చే డిజైన్. నెక్స్ట్ కంప్లీట్గా స్ప్రింగ్ వర్క్తో చేసిన ఫ్లవర్స్ ఈ డిజైన్. టెజల్స్ కూడా ఇవ్వచ్చు మగ్గం వర్క్లో. సో కస్టమర్ ఎంత బడ్జెట్లో కావాలనుకుంటున్నారో వాళ్ళ బడ్జెట్ని బట్టి అయితే డిజైన్ చేస్తాం మేము. మొత్తం చూడండి 2 కలర్ థ్రెడ్స్తో కూడా చాలా హైలైట్ అయింది డిజైన్. వైట్ పర్ల్స్ హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ముత్యాల వర్క్ డిజైన్ అండి ఇది. ఇది కూడా చాలా బ్లౌజెస్కి వేసాము. బ్యాక్ నెక్లో వచ్చింది, హ్యాండ్కి బోర్డర్లో వచ్చి హ్యాండ్స్కి లైన్స్ లాగా వస్తాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, నెట్ ఫ్యాబ్రిక్ అండ్ జాస్మిన్ పట్టు యూజ్ చేసి డిజైన్ చేసాము. శారీలో టెజల్ కూడా మోడల్ చూడండి ఒకసారి. హ్యాండ్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది. బ్యాక్ పార్ట్ ఆల్ ఓవర్ రాదు కానీ డిజైన్ చాలా బాగుంటుంది. నెట్ ప్యాటర్న్, జాస్మిన్ పట్టు ఇలా 2 ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసి డిజైన్ చేసాం కదా, లుక్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎలాంటి బ్లౌజ్ డిజైన్ నచ్చినా మాకు పిక్ పంపించి స్టిచ్ చేయమని చెప్తే మేమైతే డిజైన్ చేస్తాము. మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్లో శారీ పర్చేస్ చేసి డిజైన్ చేయమన్నా చేస్తాము. ఇంకేమన్నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాము. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు ఎక్కడున్నా సరే, అవుట్ ఆఫ్ ద స్టేట్ అయినా ఎక్కడి నుంచి అయినా మేమైతే డిజైన్ చేస్తాము. ఒకసారి బ్లౌజ్ డిజైన్స్ చూడండి. మా ఫినిషింగ్ నచ్చితే మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము ఓన్లీ బ్లౌజెస్సే కాదండి, కస్టమైజేషన్స్ ఏవైనా చేస్తాము. సో మీ ఫంక్షన్స్కి, ఫ్యామిలీ కాంబోస్ కావాలన్నా డిజైన్ చేస్తాము. సో ఇంకా డిజైన్లోకి వెళ్ళిపోదాం. మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ యూజ్ చేస్తాము. దీనికి కింద లైనింగ్గా సాటిన్ యూజ్ చేయొచ్చు, క్రేప్ యూజ్ చేయొచ్చు, జాస్మిన్ పట్టు, రా సిల్క్, ఎన్ని మెటీరియల్స్తో అయినా ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ వర్క్తో పోలిస్తే మగ్గం వర్క్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే
కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మగ్గం వర్క్లో ఫస్ట్ ఫ్రేమ్ ఫిట్ చేస్తారు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో సపోర్టర్స్ ఇస్తారు, ఈజీగా ఫ్రేమ్ ఫిట్ చేసేస్తాము. మగ్గం వర్క్తో నీడిల్తో 4 సైడ్స్ అటాచ్ చేసుకుంటారు. ఆ తర్వాత మార్కింగ్ సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, కంప్యూటర్ అయినా మగ్గం వర్క్ అయినా. కంప్యూటర్లో డైరెక్ట్గా మనకి పెన్ డ్రైవ్లో పెట్టేసి ఫైల్ సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఏ సైజ్ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. కానీ మగ్గం వర్క్లో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిజైన్ని ఎప్పుడూ ఒకే డిజైన్స్ రావు, మారుతూ ఉంటాయి, కొత్త వస్తాయి. ఎప్పటివి అయితే ఆల్రెడీ ట్రేస్ చేసిన పేపర్ని బేస్ చేసి మార్కింగ్ చేసిన చోట చుట్టూ పెట్టుకుంటాము డిజైన్ని. కొత్త డిజైన్ అనుకోండి, దాన్ని డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత కూడా నెక్ లైన్ చుట్టూ వేసి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చూసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నప్పుడే హాఫ్ డే అనేది డిజైన్కి కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్కి వేయాలి, ఫ్రంట్ పార్ట్కి వేయాలి, బ్యాక్ నెక్కి వేయాలి. సో ఇలా ఉంటుంది. డిజైన్ బాగా హెవీ అనుకోండి, అవి ట్రేస్ చేయడం కూడా కష్టమవుతుంది. సో ఇవన్నీ ఉంటాయి మగ్గం వర్క్ అనేది, అందుకే ప్రైస్ పడుతుంది. అలాగే ఒక వర్కర్ చేస్తే 2 వర్కర్ చేసినా కానీ వర్క్ అనేది మనకి నీట్గా వచ్చేలా చూసుకుంటూ ఉండాలి. ఒకళ్ళు కొన్ని స్టిచెస్ బాగా వేస్తారు, ఒకళ్ళు ఒక దాంట్లో నైపుణ్యం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వర్క్స్ అనేవి చేస్తూ ఉండాలి. ఎక్కువ మంది మగ్గం వర్క్స్ని ఎఫర్ట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒకేలా ఉండరు కదండి, ఎవరి బడ్జెట్ వాళ్ళ రేంజ్లో ఉంటుంది. సో కొంతమంది మగ్గం వర్క్స్ని కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీతోనే హోల్ బ్రైడల్ లుక్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు, మన బడ్జెట్ ఎంత ఉంటుందో అలాగా. మేము మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటాము మా ఛానల్లో. తక్కువ బడ్జెట్లో పెట్టుకునేవి, హెవీ బ్రైడల్ మగ్గం వర్క్స్వి ఉండేవి, అన్ని డిజైన్స్ అనేవి మీకు షేర్ చేస్తూ ఉంటాము. అప్కమింగ్ వీడియోస్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎలా చేయాలి, మేము ఫ్యాబ్రిక్ యూజ్ చేయకుండా ఐడియాస్ అనేది మీకు ఇస్తూ ఉంటాము కంటిన్యూస్గా. ఇక్కడి నుంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో బ్లౌజెస్ అనేవి ఫినిషింగ్ చూడండి ఒకసారి. మీరు ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నా ఏ ప్లేస్లో అయినా మీరు ఒకసారి వర్క్స్ అనేవి చూడండి. ఆల్రెడీ వాళ్ళు స్టిచ్ చేసిన బ్లౌజెస్ చూడండి, వాళ్ళు పిక్స్ షేర్ చేస్తారు. ఇప్పుడు మేము ఇక్కడ మా షాప్ విజిటింగ్ కార్డ్ పెట్టి పిక్చర్స్ తీస్తున్నాం కదా. సో ఇలా అంటే ఇప్పుడు మేము మా షాప్లో డిజైన్ చేసినవి కాబట్టి ఇదొక గుర్తు, మా విజిటింగ్ కార్డ్ పెట్టి తీసుకున్నాము. సో ఇలా మీకున్న విజిటింగ్ కార్డ్ని పెట్టి మీరు పిక్చర్ తీసుకొని మీ కస్టమర్స్కి షేర్ చేసుకోవచ్చు. సింపుల్గా బుటీస్ వర్క్లో కూడా ఇది మీరు చూస్తున్నవి అవే. బుటీ వర్క్స్తో పెద్దవాళ్ళు నెక్ లైన్ చుట్టూ ప్రిఫర్ చేయరు కాబట్టి ఇలాంటివి మంగళగిరి పట్టు శారీస్కి చాలా బాగుంటాయి. కట్ వర్క్, ఫ్లవర్స్, జరదోసి, చిన్ని డీటెయిలింగ్స్, బుట్ట చేతులు పెట్టి ఇలాగా ఇప్పుడు బాగా వేస్తున్నారు బుట్ట చేతులు. సో పాతకాలంలో వచ్చినవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు గద్వాల్ శారీస్ కూడా ఎక్కువ కడుతున్నారు, అంతకుముందు కట్టేవాళ్ళు. ఇలా వెనక్కి వెళ్ళిపోయిన జనరేషన్ అలా మళ్ళీ వస్తూ ఉంటుంది, డిజైన్స్ అయినా ఏమైనా ఫ్యాబ్రిక్స్ అయినా. ఇప్పుడు మీరు చూస్తున్నది హ్యాండ్కి పార్ట్లు చూడండి, తిలకం షేప్లో బూటీస్ వచ్చాయి. నెక్స్ట్ షోల్డర్ వరకు డిజైన్ బ్యాక్ బూటీస్ వచ్చాయి. హ్యాండ్స్కి బోర్డర్ పార్ట్లు మాత్రమే బుటీస్ బుట్ట చేతులకి ఇచ్చేసాము. నెక్స్ట్ నెక్ లైన్ చుట్టూ ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్కి వర్క్ వచ్చే డిజైన్స్ ఇవి. జస్ట్ చిన్న డీటెయిలింగ్స్తో ఉండే వర్క్స్ కూడా ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. మేము కొత్త ఐడియాస్ కూడా ఇస్తూ ఉంటాము. మీరు చూస్తున్న డిజైన్లో జస్ట్ జెరీ అండ్ బీడ్స్ అనేది యూజ్ చేసాము. నెక్ లైన్కి ఆల్ ఓవర్ బూటీస్ జరదోసి స్ప్రింగ్ ఇచ్చాము. జస్ట్ చాలా సింపుల్ వర్క్, బ్యాక్ అండ్ ఫ్రంట్. హ్యాండ్స్కి స్వాన్ డిజైన్ వస్తుంది. స్వాన్కి మొత్తం సిల్వర్ డీటెయిలింగ్, జెరీ అండ్ జరదోసి యూజ్ చేసాము. చుట్టూ ఉన్న బ్రూచ్కి నాట్ వర్క్, చెల్లా ఫ్లవర్స్, స్ప్రింగ్ వర్క్, ఫ్లవర్ అనేది చేసాము. మొత్తం మినిమల్ డీటెయిలింగ్తో ఉన్న వర్క్. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, బ్యాక్ ఇలా షేప్ వస్తుంది. శారీలో ఎలిఫెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఎలిఫెంట్ వర్క్ అనేది హ్యాండ్కి ఇచ్చేసాము. నెక్స్ట్ బీడ్ వర్క్తో ఉన్న డిజైన్, కట్ బీడ్స్, జరదోసి స్ప్రింగ్, ఇంకా నాట్ వర్క్, స్ప్రింగ్తో నాట్ ఇచ్చాము. హ్యాండ్కి హైలైట్ చేసాము. ఇలా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ డిజైన్ చేసి హ్యాండ్కి హైలైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, జస్ట్ జరీ అండ్ కుందన్ వర్క్, నాట్ వర్క్, ఇది ముగ్గు వర్క్. కొన్ని డిజైన్స్కి శారీలో ముగ్గు వస్తుంది, ముగ్గు ప్యాటర్న్లో ఉన్న డిజైన్. సో దానికి ఇలాంటి సింపుల్ వర్క్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్ చూడండి, పికాక్ అండ్ మ్యాంగో ప్యాటర్న్లో వస్తుంది. ఇక్కడ జరదోసి ఎక్కువ యూజ్ చేసాము. శారీలో ఉన్న థ్రెడ్ కలర్స్ అనేవి నాట్ వర్క్స్, చెల్లా ఫ్లవర్స్,
ఇలా యూస్ చేసాము. మినిమల్ డీటెయిలింగ్ రెడ్ కలర్ థ్రెడ్ యూస్ చేసాము. నెక్స్ట్ ప్యాటర్న్ స్కాలప్ మోడల్లో వస్తుంది. 2 కలర్ థ్రెడ్ కాంబినేషన్లో డిజైన్ చేసాము. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి వచ్చి ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు డిజైన్ వస్తుంది. నెక్స్ట్ సేమ్ కట్ వర్క్ ప్యాటర్న్లోనే ఇందాక దానికంటే కొంచెం హెవీ వర్క్ ఇది. ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ నెక్ హ్యాండ్స్కి మొత్తం సేమ్ డిజైన్ వస్తుంది. బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్కి ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. ఎల్బో లెంత్ వరకు హ్యాండ్ డిజైన్ వస్తుంది. నెక్స్ట్ నెట్ ప్యాటర్న్ యూస్ చేసి డిజైన్ చేసాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన ఈ డిజైన్ చేసాము. జస్ట్ సింపుల్ డీటెయిలింగ్ అండి. చూడండి ఒకసారి. హ్యాండ్స్కి ఏమో ఇలా బాదం షేప్ లాగా వస్తుంది. సో లోపల పార్ట్లో నెట్ ఉంటుంది. చాలా చిన్ని వర్క్సే. ఇక్కడ కట్ బీడ్స్ అండ్ బీడ్ వర్క్లో ప్రజెంట్ ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ బటర్ఫ్లై డిజైన్ అండి. చాలా బాగుంటుంది. సో ఇది ఎక్కువ సైజ్ అనేది ఇంకొంచెం పెంచుతూ మెటీరియల్ ఎక్కువ వాడితే ఇంకొంచెం లుక్ బాగుంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ ఇప్పుడు మీరు చూసే బ్లౌజ్ కూడా చాలా వర్క్స్ వేసాము. హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి డిజైన్లో. ఒకసారి చూడండి మీరు కూడా. బ్యాక్ పార్ట్ సింపుల్ వచ్చి హ్యాండ్స్కి అలా హెవీ వస్తుంది. ఆల్ ఓవర్ చిన్ని బుటీస్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, బ్యాక్ పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ వచ్చి ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. ఇంకా హ్యాండ్స్కి ఏమో బోర్డర్ పార్ట్ లాగా వచ్చి బుట్ట చేతులు. సో ఇలా ప్యాటర్న్. నెక్స్ట్ బ్లౌజ్ చూడండి. బ్యాక్ ఇలా లీఫ్ ప్యాటర్న్ వచ్చి హ్యాండ్కి నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఇలా జస్ట్ సింపుల్ డిజైన్స్ ఇవన్నీ చిన్ని డిజైన్స్. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. ఫ్లవర్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది. హ్యాండ్ మోడల్ ఏమో ఇలా వస్తుంది. షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు లైన్స్ వస్తాయి. చాలా బాగుంటాయి హ్యాండ్స్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా సేమ్ ఇలాంటి డిజైనే ఉంది. నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి డిజైన్ చేసాము. నెక్స్ట్ శారీలో ఉన్న డీటెయిలింగ్ని బేస్ చేసి డిజైన్ చేసాము. శారీలో ఉన్న పికాక్ని, అలాగే ఈ డిజైన్లో పీటా వర్క్ అనేది యూస్ చేసాము. పీటా వర్క్తో శారీ కూడా డిజైన్ చేసామండి. అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాము. మేము గుంటూరులో యోగ్య అనే నేమ్తో షాప్ అనేది ఓపెన్ చేసామండి. పొన్నూరులో శ్రీ సాయి డిజైనర్స్ నేమ్తో ఉంటుంది. సో గుంటూరులో ఉన్న వాళ్ళు మగ్గం బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే లక్ష్మీపురం వరమహాలక్ష్మి సిల్క్స్కి కొంచెం ముందు ఉంటుంది షాపు. సో మీరు అడ్రస్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజెస్ చేయండి. ఇలాంటి బ్రైడల్ మగ్గం వర్క్స్ బ్లౌజెస్ అయినా నార్మల్ బ్లౌజెస్ అయినా ఏవైనా మేము కస్టమైజేషన్ చేస్తాము. ధోతి ఫంక్షన్స్, హాఫ్ శారీ ఫంక్షన్స్. మీకు నచ్చితే ఒకసారి షాప్ని విజిట్ చేసి కస్టమైజేషన్ చేయించుకోండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.